ఏదైనా కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలి అనే ఓ లాజిక్ రాజకీయాల్లో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎవరినైనా బలి చేయాలి అనుకున్నప్పుడు ఆయా నేతలపై పవర్ ఉన్న వాళ్ళు అలాగే టార్గెట్ చేస్తారు. ఈటల రాజేందర్ను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపిన అంశంపై అవగాహన ఉన్న వారికి ఆ ఫార్ములా ఏమిటో అర్థమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో రివర్స్లో జరుగుతోంది. తనపై తానే పిచ్చి ముద్ర వేయించుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన తీరును చూసి జాలిపడాలో నవ్వాలో, తన గొయ్యి తానే తీసుకుంటున్నాడని అనుకోవాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చివరికి వైసీపీ నేతలకు కూడా. రాజకీయాలకు పనికిరాని నేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు. ఆయనకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చెప్పేది జగన్ రెడ్డి ఓ అసాంఘిక వ్యక్తి. రాజకీయ నాయకుడి కన్నా దోపిడీ ముఠాలకు నాయకుడిగా, అసాంఘిక శక్తులకు నేతగా ఉంటారని, సామాన్య ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారని, ఆయనకు ఎలాంటి బాధ్యత లేదని చెబుతూ ఉంటారు. 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డిపై అదే ముద్ర పడింది. రాష్ట్రాన్ని రౌడీ మూకలకు వదిలేశారు. పోలీసులతో తప్పుడు పనులు చేయించారు. ఐపీఎస్లతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ఐఏఎస్లతో లిక్కర్ స్కామ్లు చేయించారు. మొత్తంగా సామాన్యులను పీల్చి పిప్పి చేశారు. ఎంత పిప్పి చేసినా ప్రజలు కులద్వేషం రెచ్చగొడితే తనకే ఓట్లు వేస్తారని ఆయన అనుకున్నారు. కానీ అక్కడ జరిగిందే వేరు. కడుపు కాలకముందు, కుటుంబాలకు ఆస్తులకు ముప్పు రాకముందు కులం ప్రాధాన్యత అవుతుందేమో కానీ అసలు మొత్తానికి ముప్పు వచ్చాక కులమేముంది? జగన్ రెడ్డిని పాతాళానికి పడేశారు. జగన్ మళ్లీ గెలిస్తే తాము రాష్ట్రం వదిలి పోవాల్సి వస్తుందేమో అని 60% మంది అనుకున్నారు. కాబట్టి ఆయనకు అలాంటి ఫలితాలు వచ్చాయి. మరి ఇలాంటి ఇమేజ్ ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఏం చేయాలి? టీడీపీ కోరుకున్నట్లే ముద్ర వేయించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ఎంత భయంకరంగా ఉందో టీడీపీ నేతలు సరిగ్గా అంచనా వేశారు. ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని మరింత పెంచాలని అనుకుంటున్నారు. 6 నెలల కిందట నుంచి జగన్ రెడ్డి మళ్లీ వస్తే అనే ఓ రకమైన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని చూసి వైసీపీ, జగన్ రెడ్డి, ఆయన సైకో కార్యకర్తలు మళ్లీ వస్తే అంటున్నారని సంబరపడిపోతున్నారు. కానీ ఆ ప్రచారం వెనుకున్న అసలు నిజం, మళ్లీ వస్తే జరిగేది అంతకంటే విధ్వంసం. మీ మాన ప్రాణ ఆస్తులకు రక్షణ ఉండదు అని భయపెట్టడం. ఈ కాన్సెప్ట్ ను అర్థం చేసుకోలేని వైసీపీ నేతలు, క్యాడర్ మేము వస్తే రప్పా రప్పా నరికేస్తామని పోస్టర్లు ఒంటికేసుకొని తిరుగుతున్నారు. జగన్ రెడ్డి నేను వస్తే సినిమా చూపిస్తానని బెదిరిస్తున్నారు. రప్పా రప్పా నరిగితే తప్పేమిటంటున్నారు. బెదిరిస్తే అంతా బెదిరిపోతారా అంటున్నారు. కానీ జగన్ రెడ్డి నేరుగా అసాంఘిక శక్తులకు మద్దతుగా నిలవడం ప్రారంభించారు. తెనాలి వెళ్లి గంజాయి బ్యాచ్ కు మద్దతు తెలపాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనపై టీడీపీ నేతల్లోనూ జాలి కలిగి ఉంటుంది. ఆ తర్వాత పొదిలిలో చాలా చిన్న నిరసనలపై వారు చేసిన దాడులు, సత్తెనపల్లిలో చేసిన హడావిడితో పూర్తిగా వైసీపీ అసాంఘిక శక్తి అనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. అన్నిటికీ మించి జగన్ రెడ్డి తన పార్టీకి, తనకు 1100 అడుగుల గొయ్యి తవ్వడానికి గురువారం ఉదయం పెట్టిన ప్రెస్ మీట్ సరిపోతుంది. రప్పా రప్పా నరుకుతాం అనేది పుష్ప డైలాగ్ అట. తాను చెప్పడమే కాదు, ముఖాలు చూపించకుండా జర్నలిస్టులతోటి కూడా చెప్పించి చేయి గడ్డం కిందకు పెట్టి సమర్థించేశారు. ఆ సమయంలో ఆయనను చూసిన వారికి భయం వేసి ఉండదు, కానీ జాలి వేసి ఉంటుంది. ఎందుకంటే 10వ తరగతి పిల్లవాడిలా కూడా రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉంటే జగన్ రెడ్డి ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తనపై ఎలాంటి ముద్ర వేయాలనుకుంటున్నారో అంతకు మించిన ముద్రను తానే వేసుకుంటున్నారు. చెరిపేయలేని విధంగా కర్ర కాల్చి వాతలు పెట్టుకుంటున్నారు. కసితో స్వయం వినాశకత్వం. జగన్ రెడ్డి పుష్ప డైలాగ్ చెప్పి సమర్థించిన తర్వాత ప్రజల్లో వచ్చి స్పందనను కనీసం ఫీడ్బ్యాక్ రూపంలో అయినా తెప్పించుకొని ఉంటే కాస్త ఆయన రాజకీయ అవగాహన వచ్చేది. కానీ ఆయన కోటరీ గుప్పెట్లో ఉంటారు. వారు ఏది చెప్పమంటే అదే చెప్తారు. ఏది నమ్ముతారు అంటే అంతగా ఉంటే మనకు ప్రతిపక్ష హోదా వచ్చిందని ఆయన కార్యకర్తల సమావేశంలో సిగ్గు లేకుండా చెప్తారు.